హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వంశీ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఏం లేదు, మొత్తానికైతే దేవ సినిమా అయితే మూవీ కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఇక మూవీ రివ్యూ విషయానికి వస్తే కనుక ఓకే, దండం పెట్టేసేయాలి. సినిమాకి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. అసలు నేను బాగలేదంటే ఫ్యాన్స్ అందరు నా మీద ఫైర్ అయిపోతారు అనమాట. నాకు నచ్చింది కాబట్టి నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు వెంటనే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. లేదంటే ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకో, ఈ సినిమా హిట్ అయ్యి కొట్టింది అనుకో, ఇక మీ ఇష్టం, టికెట్లు దొరకవు, మీ ఇష్టం, ఇక షోస్ ఫుల్ అయిపోతాయి అనమాట. ఓకేనా, జల్దీ టికెట్లు అయితే బుక్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా. ఇందులో ఒక సాంగ్ అయితే మిస్ అయిపోయింది, అది అందరికి తెలిసింది అనమాట. దావుడి సాంగ్ అయితే లేదనమాట. దావుడి సాంగ్ అయితే మిగతా చుట్టమల్లె సాంగ్స్ అండ్ ఫియర్ సాంగ్ అయితే అన్ని చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం అన్ని చాలా బాగా నచ్చినాయి. మన అనిరుద్ధ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది అనమాట. అంటే ఇప్పుడు తమిళ మూవీస్ కి ఎలా అయితే ఇస్తాడో దానికి మించి ఇచ్చాడు మన దేవదాస్ సినిమాకి. అది కూడా మన తెలుగు సినిమా కమ్మిన అనమాట. జూనియర్ ఎన్టీఆర్ కి అనిరుద్ధ్ ఎంత పెద్ద ఫ్యాన్ అందరికి తెలిసిందే. ఆఖరికి వస్తే థియేటర్ కి వచ్చి మరి సాంగ్ అయితే పాడటం జరిగింది. కాలేదు మరి ఇట్లా ఎత్తుకున్నాడు అనమాట. ఏ థియేటర్ కూడా అట్లా, ఏ సినిమాకి కూడా అలా వెళ్ళలేడు. అంటే మన దేవద క్రేజీ ఎన్టీఆర్ అట్లుంటారు మన తగ్గారు, తెలుసు కదా అనిరుద్ధ్ గురించి. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక స్పాయిలర్స్ అయిపోతాయి. ఏ చెప్పాలని కూడా స్పాయిలర్స్ అయితే అవుతాయి అనమాట. ఇక ఏం లేదనమాట, ఏం లేదు. ఇప్పుడు అజయ్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా ఉంటాడు అనమాట. అయితే ఒక ఎర్ర సముద్రంలో కొంచెం పని పడుతుంది అని చెప్పేసి అంటే, దాని తర్వాత రాజు దగ్గరికి పోయినాక ఏం జరిగింది అనే స్టోరీ లైన్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు అనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్ మొత్తము. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇక నేను చెప్తున్నా కదా, అసలు ఒక్కొక్క సీన్ మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట. జూనియర్ యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. 200% కి 300% ఇచ్చింది అనమాట. ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ మాత్రం అసలు ఎక్కడ కూడా ఇంకో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని చోట్ల అయితే కెమెరా వర్కింగ్ సరిగ్గా అవ్వలేదు అనమాట. అయితే ఇక హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. నేను హీరోయిన్ అవసరం లేదు, ఇక అసలు హీరోయిన్ అవసరమే లేదు. నేను చెప్తున్నా ఎందుకు పెట్టారేమో అనిపిస్తుంది. మన దేవరా 2 లో కూడా ఉంటుండొచ్చేమో, చెప్పలేము. అయితే సెకండ్ హాఫ్ లో వస్తుంది హీరోయిన్. నాకు తెలిసి ఒక 10 minutes కూడా ఉంటుందో, లెంత్ కూడా లేదు ఆ హీరోయిన్ కి. అయితే సెకండ్ అంటే హీరోయిన్ కి 2 pages డైలాగ్ ఉంటాయని చెప్పేసి అది ఎక్కడ కూడా నాకు గడవలేదు. లేకపోతే ఏమన్నా ట్రిమ్ కూడా చేసేదేమో, చెప్పలేము. అలా శివగారు అయితే అలా ఇంటర్వ్యూలో చెప్పారు. మనం ఎక్స్పెక్ట్ చేసినంతైతే ఏం లేదు. హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఒక సాంగ్ కి తప్ప దేనికి పరిమితం లేదనమాట. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అయితే అసలు ఇంకో పెట్టాల్సిన అవసరం లేదు. అజయ్ క్యారెక్టర్ అండ్ మన ప్రకాష్ రాజు అన్ని క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. మెయిన్ సైఫ్ అలీ ఖాన్, అదే భైరవ, తెలుసు కదా భైరవ అయితే లెంత్ ఉంది కానీ ఏమంతగా డైలాగ్, మామూలుగా డైలాగ్ లానే ఉన్నాయి. ఇక ఒకటి ఇంటర్వెల్ పడకముందు ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది ఆయుధ పూజ సాంగ్ అండ్ ఫైట్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. రాత్రి కొట్లాడుకుంటూ పొద్దున దాకా కొట్టుకొని ఎన్టీఆర్ మాత్రం ఏం కొట్టుకుంటారా నాయన, నాకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఎన్టీఆర్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకొక ఆయుధ పూజ సాంగ్ తర్వాత ఇంకో ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ మాత్రం మీరు ఎక్కడ కూడా చూడలేదంటే, ఏ సినిమాలో కూడా చూడలేదు. అలాంటి ఫైట్ సీన్ మీరు మైండ్ లో ఇంకా తిరుగుతూనే ఉంటుంది మీరు బయటకు వచ్చినాక కూడా. ఆ ఒక్క ఇంటర్వెల్ ఫైట్స్ కి సీన్ కోసమైనా మీరు వెళ్ళాలి, అంత బాగుంటది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే కనుక క్లైమాక్స్ అయితే నాకు ఏమంతగా మెప్పించలేదు. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తుస్సైపోయినాయి. క్లైమాక్స్ వెళ్తే ఇంకా దేవర పార్ట్ అంట. అసలు దేవర పార్ట్ ఎందుకు అనే ఆలోచన నాకు ఇప్పటికి కూడా కలుగుతుంది అనమాట. మరి ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు దేవర పార్ట్. అది మీకు అర్థమైతే మీ ఒక్కసారి సినిమాకి వెళ్ళేదండి, సో కింద కామెంట్ చేయండి. అది దేవర పార్ట్ ఎందుకు అని మీకే అనిపిస్తుంది. ఓకేనా, లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్. ఓకేనా.